అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు భారీ త్రాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆత్రేయపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. సో మనకు వచ్చేసరికి కోనసీమ జిల్లాకు వచ్చేసరికి మనం ఇంటేక్ వెల్ బొబ్బర్లంకలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. తర్వాత మనం వసంతవాడ WTP ఇక్కడ WTP అండి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఇక్కడ కట్టుకోవడం జరుగుతుంది. దీనికోసం సార్ కృషితో మనం ఒక 10 ఎకరాలను ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఎక్వైర్ చేసుకుని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకుని ఇక్కడ పనులు మొదలు పెడతాం. దాంతోడు మెయిన్ లైన్ అనేది ఒకటి మనకి మేజర్గా కొత్తపేట నుంచి పెద్ద డయాలు ఆల్మోస్ట్ లైక్ 4 అడుగులు హైట్ ఉండే డయాలతో పెద్ద పైపులతో మనం కొత్తపేటని క్రాస్ చేసుకుంటూ పి గన్నవరం అండ్ రాజోల్ కాన్స్టిట్యున్సీ కవర్ చేస్తున్నామండి. అండ్ పార్ట్ ఆఫ్ అమలాపురం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేస్తున్నాం. దానికి తోడు మనం ఒక 20 OHBRలు అంటే మనకు ఉచ్చుల్లో చూస్తే స్కీమ్స్ ఉన్నాయి కదా సార్, ఆ టైప్లో ఒక 20 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్తో పాటు కొత్తగా ఒక 11 స్కీములు మళ్ళీ ఈ ప్రోగ్రాంలో కడుతున్నాము. అండ్ పాత స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని నిమిత్తం ఏదైతే మెయిన్ ట్రంక్ లైన్ మొత్తం ఇప్పుడు కెనాల్స్ వాటర్ మనం చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూట్ అయిపోతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. చంద్రకుమార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. చంద్రకుమార్ గారు, జగన్మోహన్ గారు, తోటకూరు సుబ్బరాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం సార్. సిస్టర్ కుటుంబరావు గారు, వారిని కూడా ఈ సంప్రదాయాల్ని కాపాడడానికి పెద్దపీట వేశారు మన గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు. మన ప్రాంతానికి చెందిన వాడపల్లి 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే సాధారణ వాడపల్లి, కానీ నేడు ఒక అసాధారణమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ నేడు చక్కగా దేశవ్యాప్తంగా ప్రపంచ పుష్కలంగా ఉన్నటువంటి మన వాడపల్లి దేవస్థానం చైర్మన్ గబ్బర్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని లక్షల మంది దండు సీతారామరాజు గారు, అలాగే గంగా శివరామకృష్ణ గారు, మరి వారిని సీతారామరాజు గారిని సత్కరిస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబం నుంచి చక్కగా భూమిని వారు అందచేస్తారు. మరి గంగా శివరామకృష్ణ గారు, వారి యొక్క కుటుంబం కూడా వంశాభివృద్ధి చెందాలి. ఆ భగవాన్ ఎందుకంటే ఒక మంచి దాతృత్వంతో చక్కగా ఈ యొక్క భూమిని అందజేయడం జరిగింది. తర్వాత కూడా అందరికీ కూడా మరి ప్రజలకు ఉపయోగపడేలా నెక్స్ట్ పెనుమత్స గోపాలరాజు గారు, మక్క ఏడుకొండలు గారు, మరి నాగరాజు గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పెనుమత్స గోపాలరాజు గారు వాళ్ళ భూమిని అందజేయడం జరిగింది. వారికి కూడా అభినందనలు. వారి కుటుంబం కూడా ఆయురారోగ్యం
మాకు మీ భూమి ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఇలాగ ప్రాజెక్ట్ జరుగుతున్నారు, కానీ మాకు కూడా నెక్స్ట్ ఏం కావాలి ఏంటో ఏం అడగలేదు. ఎమ్మెల్యే గారు ఏం చేసి మనకు మంచిగా చేస్తారు అన్న ఫీలింగ్లో మేము అందరం కూడా ముందుకు రావడం జరిగింది. డిస్కషన్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట శాసనం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నట్టు మన మండలం ప్రజలకు కేంద్రంగా చేయడం కూడా చాలా ఆనందం. నాకు చిన్న సలహా ఇద్దాం, అది ఉపయోగపడుతుందంటే కనుక ఎమ్మెల్యే గారు తీసుకుంటారని. మనకి ఎలాగ డ్రాగన్ పోటీలు కూడా మన బాబు గారు చాలా ఘనంగా నిర్వహించినప్పుడు ఆయన వంతు కూడా చాలా బాగా చేశారు. మనకి డ్రాగన్ పోటీలు జరిగి మనకి ఉచ్చుల వరకు జరుగుతున్నాయండి. దాన్ని మనం దేశాల మనకి మన మండలంలో కూడా ఫేమస్. ఇక్కడ వరకు కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేసి ఇటు స్కైవేలు కానీ లేకపోతే బోట్వే కానీ ఇటు అంతగా ఏర్పాటు చేస్తే స్కైవే కూడా మనకి కొత్తగా అనిపిస్తుంది మన మండలంలో. మా ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కూడా కుళాయి రావాలి. మా ప్రాంతంలో ప్రతి ఊరు కూడా వాటర్ ఎక్కడైనా అవసరం ఉంటే భవిష్యత్తు నీడ్స్కి అంటే పెర్ హెడ్ 55 లీటర్లు. 2011 జనాభా తీసుకుంటే ఎంత జనాభా ఉంటే అంత జనాభాకి మనిషికి 55 లీటర్ల వాటర్ అందించాలనేది ప్రభుత్వం యొక్క టార్గెట్. వాటిని మించి మీరు వాటర్ ఉన్నటువంటి నార్కెడ్మెల్లి బీసీపాలెం కానీ గంటి లాంటి గ్రామాల్లో కూడా వాటర్ ఇబ్బందులు లేకుండా చేయాలి. రాలి లాంటి పెద్ద గ్రామాన్ని కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఇందులో చర్యలు తీసుకోవాలి. అవన్నీ కూడా వారితో నేను మాట్లాడటం జరిగింది. అప్పుడు ఈ నెలాఖరుని రాలిలో కూడా 80 లక్షల రూపాయలతోటి ఫిల్టర్ బెడ్స్ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నా. ఆ పనులు కూడా ఈ నెలాఖరుని రాలిలో మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నా. ఫిల్టర్ బెడ్స్ టోటల్గా నియోజకవర్గాల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా మీరు కూడా గమనించుకోండి, అధికారుల దృష్టికి తీసుకురండి. ఈ ప్రాజెక్టులో మన ప్రాంతం యొక్క ఇంటింటికి కూడా ఇంచుమించు 24,000 మంచినీటి కుళాయిలు ఇంటింటికి ఇవ్వడానికి కూడా ఈ ప్రాజెక్టులో పెట్టడం జరిగింది. ఎక్కడ ట్యాంకులు కట్టాలో అన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడ కనెక్షన్స్ ఇవ్వాలో అన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో చేసుకుందాం. డబ్బు ఖర్చు అయితే ఎంత ఖర్చు మన నియోజకవర్గానికి అయితే వీరు పెట్టే ఖర్చు వల్ల మన నియోజకవర్గానికి ఇక్కడ అవసరాలు తక్కువైనా కోనసీమ ప్రాంతానికి అందరూ కూడా నీరు అందించే అవకాశం ఆ భగవంతుడు మనకి ఇచ్చారు. మన ప్రాంతం నుంచి మంచినీరు రాజోలు చివరి వరకు అందిస్తున్నామనే ఆనందం మనందరం కూడా మన ప్రాంత అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళకు కూడా తీర్చే అవకాశం గోదారమ్మ తల్లి ఆ మహాతల్లి మనకిచ్చింది. ఆ మహానుభావుడు కాటన్ మహాశయుడు మనకు కల్పించాడు. ఆ వ్యవస్థని కాపాడుకోవడానికి ఇప్పుడు మన లొల్లల క్రింద మన వాళ్ళు నాకు అనతేమీ అది కాదే కానీ అవకాశం వచ్చింది. పెద్దలు సహకరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడు 1883లో నిర్మించిన లాకులు ఈనాడు 74,20,00,000 మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి త్వరలోనే టెండర్లు పిలిచి ముందుకెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 1,650 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా సుమారు 14 లక్షల మంది ప్రజానీకానికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానికి కొనసాగింపుగా అందులో భాగంగా ఈనాడు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, 11 మండలాలు, సుమారు 7 లక్షల మంది ప్రజానీకానికి సాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమాన్ని అత్తిరేపురం మండలం వసంతవాడ గ్రామంలో గోదావరి వాటర్ నుంచి ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని రైతుల ద్వారా సేకరించి ఆ ప్రాజెక్టు పనులు ఈనాడు ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సుమారు 100లాది మంది హ్యాబిటేషన్స్కు త్రాగునీరు సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చాలా దోహదపడుతుంది. వసంతవాడ గ్రామం కొత్తపేట నియోజకవర్గం వేదిక అవటం, ఇక్కడి నుంచి గన్నవరం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మంచినీటి కుళాయిలు కానీ
ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా చక్కటి సురక్షితమైనటువంటి గోదావరి స్వచ్ఛమైన మంచినీరు అందించే లింకప్ చేసే కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయి. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేపట్టడం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఆ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గం నుంచి కోనసీమ ప్రాంత ప్రధానికానికి చక్కటి స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాజెక్టును మంజూరు చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు.